యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ తెలుగు సినిమా మన సహజ నటి జయసుధ మ్యామ్ ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ప్రతి ఒక్కరికి హాయ్. అండ్ టుడే ఈ టీజర్ రిలీజ్ చేయడం రమణి కళ్యాణం. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన విజయ్కి, శ్రీనాథ్ గారికి, శ్రీనివాస్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. కైట్స్ క్రియేటివ్ టీమ్ మొత్తం అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో ఇద్దరు బోత్ హీరో అండ్ హీరోయిన్ దీప్షిక అండ్ సూర్య వశిష్ఠ ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. బ్యూటిఫుల్ రోల్స్. ఆ క్యారెక్టర్ అంత బాగా డైరెక్టర్ విజయ్ క్రియేట్ చేశారు. విజయ్కి ప్యాషన్ సినిమా అంటే ఎంత అంటే నాకు తర్వాత తెలిసింది. యాక్చువల్గా విజయ్ నాకు ఇంతకుముందే పరిచయం. వాళ్ళ యుఎస్లో అట్లాంటాలో వాళ్ళ ఇంట్లో నేను ఒక 1 వీక్ వాళ్ళతో ఉన్నా, నా ఫ్యామిలీతో. అండ్ సో నేను తన పరిచయం అవ్వకముందే ఈ సినిమా చేసేసాడు తను. తర్వాత వచ్చిన తర్వాత నేను ఈ సినిమా చూడడం జరిగింది. బ్యూటిఫుల్ ఫిలిం. అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. అంటే ఇలాంటి సినిమాలు మనం దాని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ మూవీస్ మనం చేస్తున్నాం. దాంట్లో చిన్న సినిమాలు, కొన్ని గొప్ప సినిమాలు ఈ మధ్య చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. సో అలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. అందులో ఈ రమణి కళ్యాణం కూడా ఒకటి. ఐ లైక్ ద డిఓపి వర్క్, బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ అండ్ ఎస్పెషలీ పర్ఫార్మెన్స్ ఆఫ్ దీప్షిక కానీ మన సూర్యది కానీ ఎంత న్యాచురల్గా యాక్ట్ చేశారంటే అంత న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ బాగా యాక్ట్ చేస్తున్నప్పుడు మాకు చూసినప్పుడు, ఎందుకంటే మాకు సినిమానే లైఫ్ అంతా. సో మై జర్నీ అందరికీ చాలా మంది తెలుసుంటే ఆల్రెడీ కంప్లీటెడ్ 54 years సినిమాలో ఇంకా కంప్లీట్ అయిపోయి ఇక్కడ మీ ముందు నుంచి మాట్లాడుతున్నానంటే ఇట్స్ అ బ్లెస్సింగ్. అందరికీ ఆ బ్లెస్సింగ్ చాలా రేర్గా ఉంటుంది. సో ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ లక్కీయెస్ట్ పర్సన్, బ్లెస్డ్ పర్సన్ యాజ్ ఫార్ as సినిమా ఇస్ కన్సర్న్డ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ దెన్ మ్యూజిక్ ఒకటి, బ్యూటిఫుల్ సాంగ్స్, చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ యూ ఫీల్, సినిమా అయ్యేసరికి యూ ఫీల్ నైస్, యూ ఫీల్ సాడ్, యూ ఫీల్ హ్యాపీ. బట్ ఓవరాల్ సినిమా చూసిన తర్వాత ఫీల్ గుడ్ సినిమా ఇది. సో తప్పకుండా మీరందరూ ఎంకరేజ్ చేయాలి. అండ్ ఈ సినిమా థియేటర్స్కి వచ్చి చూడాలి. చిన్న సినిమాలు థియేటర్స్కి వచ్చి చూస్తే ఇంకా ఎంతోమంది యంగ్స్టర్స్ డైరెక్టర్స్గా, ప్రొడ్యూసర్స్గా, యాక్టర్స్గా అందరికీ అవకాశం ఉంటుంది. సో విల్ బీ హెల్పింగ్ సో మెనీ పీపుల్ అండ్ వీ కెన్ సీ ద న్యూ టాలెంట్ అండ్ న్యూ స్టార్స్. సో కాబట్టి దయచేసి థియేటర్కి వచ్చి 22nd May కదా థియేటర్కి రిలీజ్ కన్ఫర్మ్డా? ఓకే. ఐ థింక్ దీప్షిక సో మే రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ. అండ్ ఎందుకంటే నేను నా జయసుధాగానే కాదు, విజయ్ ఫ్రెండ్స్ చాలా మంది కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండాలని యుఎస్లో కొంతమంది ఉన్నారు. నాకు ఫోన్ చేసి చెప్పారు, వెళ్తున్నారా రేపు వెళ్తున్నానని. సో విజయ్ ఫ్రెండ్స్ కొంతమంది యుఎస్లో ఉన్న వాళ్ళందరు బ్లెస్సింగ్స్ కూడా విజయ్కి ఉంది. సో ఐ వన్స్ అగైన్ విజయ్ ఆల్ ది బెస్ట్ యాజ్ అ డైరెక్టర్. ఈ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ విత్ ఫస్ట్ టైం తీసినా కూడా చాలా తక్కువ మాటలు, మితభాషి అదేనా కరెక్ట్ వర్డ్ అయినా తెలుగులో? మళ్ళీ నేను కొత్తగా చెప్పి. సో మితభాషి ఎక్కువ మాట్లాడు, అయినప్పుడు కూడా ఇవాళ ఇంత మాట్లాడంటే పెద్ద విషయం. సో బట్ మూవీలో మాత్రం బ్యూటిఫుల్గా ఈ డైరెక్టెడ్ వెరీ వెల్ యాజ్ అ ఫస్ట్ ఫిల్మ్గా అయినా కూడా. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా సినిమాలు తీయాలి విజయ్. అండ్ సో టు ద కైట్ క్రియేటివ్స్ వాళ్ళకు కూడా. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.